చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కార్యక్రమంలో జాయిన్ అవబోతున్నటువంటి షట్చక్ర ఆకర్షణ క్రియ సాధకులకి నా శుభాకాంక్షలు. మనకొక అపోహ అనుకోండి, అపనమ్మకం అనుకోండి, ఒక ఆలోచన అయితే ఉంటుంది. అదేంటంటే ఏదైనా రుగ్మత వస్తే దాన్ని నేను ఎలా తగ్గించుకోగలను, నా వల్ల ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ టెస్టులు చేసి ఆ రుగ్మతకి ఈ పలానా వైరస్ పలానా బ్యాక్టీరియో కారణం అని చెప్పి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఏదో మెడిసిన్స్ ఇస్తే అవి వారం రోజులు వేసుకుంటే తగ్గుతుంది. లేదా ఏదో ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఇది కఫ లక్షణాలతో ఉందా, వాత లక్షణాలతో ఉందా, పైత్య లక్షణాలతో ఉందా అనేది బేరీజ్ వేసుకొని, ఒకవేళ కఫ లక్షణాలతో ఉంటే ఈ విధమైనటువంటి మూలికలు తీసుకోవాలి, వాత లక్షణాలతో ఉంటే ఈ విధమైనటువంటి లేహ్యాలు తీసుకోవాలి, పైత్య లక్షణాలతో ఉంటే ఈ విధమైనటువంటి ఔషధాలని వాడాలి అనేటటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే అప్పుడు మన సమస్య తగ్గుతుంది అనే భావం. అలాగే ఏదన్నా ఒక అంశాన్ని బాహ్యంగా ఉండేటటువంటి ఒక భౌతిక అంశంతోనే మన శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలు తగ్గుతాయి అనేటటువంటి ఒక నమ్మకం కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా నేను ఒకడిని వచ్చి లేదు, మన శరీరంలో ఉండేటటువంటి అన్ని రుగ్మతల్ని మనమే తగ్గించుకోగలం, మన శరీరంలో ఉండేటటువంటి అన్ని రుగ్మతల్ని తగ్గించుకోగలిగే సర్వశక్తి సామర్థ్యాలు, అన్ని అంశాలు మనలోనే ఉన్నాయి, హీలింగ్కి కావాల్సినటువంటి అన్ని అంశాలు మనలోనే ఉన్నాయి అని నేను ఒక్కడిని చెప్పినంత మాత్రాన ఎట్లా తగ్గుతుంది, ఎలా అవుతుంది అనేటటువంటి భావం కంటే నేను మాట్లాడే మాట బలమైనది కాదు, శక్తివంతమైనది కాదు అని నాకు తెలుసు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా నేను కొన్ని అంశాలని మీకు పరిచయం చేస్తాను. తద్వారా హీలింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది, హీలింగ్కి లోపల ఉండేటటువంటి ఇంటర్నల్ ఎనర్జీస్ ఎలా సపోర్ట్ చేస్తాయి అనేది మీకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రశ్న, మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు అనుకుందాం. ఆ డాక్టర్ని ఎలా చూస్ చేసుకుంటారు? ఒక ఫ్రెండో, ఒక స్నేహితుడో, లేదా ఒక చుట్టమో, లేదా ఒక బంధువు, లేదా ఒక ప్రమోషన్ అడ్వర్టైజ్మెంటో, లేదా ఒక నలుగురు వ్యక్తులు ఆ డాక్టర్ మంచివాడు, ఆ డాక్టర్ హస్తవాసి గలవాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగాలు తగ్గుతాయి అనేటటువంటి ఒక నమ్మకంతోనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవునంటారా కాదంటారా? ఫర్ సపోజ్ ఆ విధమైన నమ్మకం లేదనుకుందాం. నమ్మకం లేకుండానే చేసేది ఏం లేదు కాబట్టి వెళ్ళారు అనుకుందాం. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆ డాక్టరు మందులు ఇచ్చే ముందు ఈ మందులతో తగ్గుతాయా లేకపోతే లేదు అని అంటాడా? ఈ మందులతో తగ్గుతాయి అనేటటువంటి భావాన్ని మీకు కలిగిస్తే ఆ భావం, ఆ నమ్మకంతో ఈ మందులతో నా రుగ్మతలు తగ్గుతాయి, ఈ మందులతో నా సమస్య పోతుంది అనేటటువంటి పూర్తి నమ్మకంతో మీరు ఆ మందులు వేసుకుంటారా? ఏదో ఆప్షన్గా ఆ మందులు వేసుకుంటారా? మీరు ఆలోచించండి. జస్ట్ మిమ్మల్ని మీరు పరిశీలించండి. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, ఈ మందులతో నేను తగ్గుతాను, క్యూర్ అవుతాను అనేటటువంటి ఒక పెద్ద నమ్మకం లోపల హీలింగ్కి కారణభూతమవుతుంది. ఇది ఎవరు గుర్తించట్లేదు. కాదనేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే నమ్మకం లేకుండా మందులు వేసుకోండి, నమ్మకం లేకుండా ఒక ఔషధాన్ని స్వీకరించండి. ఔషధాలకు సంబంధించినటువంటి ఔషధ తత్వాల్లో ఇది ప్రధానంగా ఉంటుంది, నమ్మకం అనేది. మనం ఒక మాత్ర వేసుకుంటున్నప్పుడు ఆ మాత్ర మీద పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడే ఆ మాత్ర మన శరీరం మీద పనిచేస్తుంది. 100% ఇది నేను మీ అందరికీ చెప్పగలను. ఎందుకంటే ఇది అందరికీ అవగాహన అయ్యేటటువంటి అనుభవైక వేద్యమైనటువంటి అంశమే, అందరికీ తెలిసిన విషయమే. నమ్మకం లేని చోట ఏది జరగదు. మరి నమ్మకం మెడిసిన్తో వస్తుందా? బాహ్యమైనటువంటి అంశాలతో నమ్మకం అనేది కలుగుతుందా? నమ్మకం అనేది పుడుతుందా? లేదు కదా. మనం నమ్మి చేసేటటువంటి వ్యవస్థ మనకి పూర్తి స్థాయి బలాన్ని ఇస్తుంది. సో నమ్మకంతో మనం మందులు వేసుకోవడం ద్వారా, నమ్మకంతో ఆ విధమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ నమ్మకం అనేటటువంటి ఎనర్జీ చేత సగం హీలింగ్ ఈ నమ్మకమే చేస్తుంది, మిగతా సగం ఆ మెడిసిన్ చేస్తుంది.
సో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, నేను అల్లోపతికి వ్యతిరేకం కాదు, ఆయుర్వేదానికి వ్యతిరేకం కాదు, ప్రకృతి వైద్యానికి వ్యతిరేకం కాదు. అవన్నీ మనకు అవసరమే. అవన్నీ మన నాగరికతలో మనం కనిపెట్టుకున్నవే కదా! మనం మన కోసం క్రియేట్ చేసుకున్న అంశాలే కదా! వాటికి వ్యతిరేకంగా మనం ఎందుకెళ్తాం? కానీ నేను చెప్తున్నదేంటంటే, నీ లోపల ఒక ఎనర్జీ వ్యవస్థ ఉంది. ఒక శక్తి వ్యవస్థ ఉంది. ఈ శక్తి వ్యవస్థ ద్వారా నువ్వు సంపూర్ణంగా, పరిపూర్ణంగా హీల్ కాగలవు. దానికి కావాల్సినటువంటి అంశాలనే మనం సాధన చేయడం ద్వారా, దానికి కావాల్సినటువంటి అంశాల యొక్క అవగాహన ద్వారా ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి నేను కొన్ని విషయాలు చెప్తాను. మనం మన బాడీస్‌ని 5 బాడీస్‌గా వర్గీకరించారు. ఈ హీలింగ్‌లో 5 బాడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాస్మిక్ హీలింగ్ కావచ్చు, ప్రాణిక్ హీలింగ్ కావచ్చు, రేకి హీలింగ్ కావచ్చు. మీరు ఏ హీలింగ్ ప్రక్రియకి వెళ్ళినా సరే, మన సనాతన సంస్కృతి మనకు అందిస్తున్నటువంటి హీలింగ్ పేరు కాస్మిక్ హీలింగ్. విశ్వశక్తితో హీలింగ్ చేసుకోవడం. సో మనది మన ఇండియన్ హీలింగ్ మెథడ్ ఏంటంటే కాస్మిక్ హీలింగ్. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మన ఋషులు, మన సనాతన సంస్కృతి కూడా ఒక హీలింగ్ ప్రక్రియని మనకు అందించింది. ఆ హీలింగ్ ప్రక్రియని కాస్మిక్ హీలింగ్ అంటాం. ఈ షట్చక్ర సాధనలో మీకు ఈ కాస్మిక్ హీలింగ్ యొక్క ప్రక్రియనే మీకు అందించడం జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, హీలింగ్ ఎలా జరుగుతుందంటే, ముందుగా మనకు 5 బాడీస్ ఉంటాయి. మొట్టమొదటి బాడీని ఎనర్జీ బాడీ అంటాం. రెండో బాడీని సోల్ బాడీ అంటాం. మూడో బాడీని మెమరీ బాడీ అంటాం. ఫోర్త్ బాడీని మైండ్ బాడీ అంటాం. మీకు అర్థం అవ్వడం కోసం మేము ఈ పదాలని క్రియేట్ చేసాం, మీకు అర్థం కావడం కోసం. అలాగే ఫిజికల్ బాడీ అంటాం ఫిఫ్త్ బాడీని. మన ఫిఫ్త్ బాడీలోనే సమస్యలు వస్తాయి. రుగ్మతలు కావచ్చు, రోగాలు కావచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ ఫిఫ్త్ బాడీలో వస్తాయి. ఈ ఫిఫ్త్ బాడీలో ఈ సమస్య పుట్టడానికి కారణం ఎక్కడైతే ఉంటుందంటే, ఈ మైండ్ బాడీలో ఉంటుంది. మైండ్ బాడీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, మైండ్ బాడీతో సంబంధం లేకుండా ఫిజికల్ బాడీలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం జనరేట్ అవ్వడానికి అవకాశం 100% ఉండదు. 99% కాదు, 100%. మైండ్ బాడీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, మైండ్ బాడీతో కనెక్షన్ లేకుండా, మైండ్ బాడీతో ఏ విధమైనటువంటి ప్రభావితం లేకుండా ఫిజికల్ బాడీ మీదకి ఏ విధమైనటువంటి రుగ్మత వచ్చేటటువంటి అవకాశం 100కి 100% ఉండదు. 100కి 1000% ఉండదు. సాధారణంగా మన వాళ్ళు ఏం చెప్తారంటే 90% రోగాలన్నీ సైకోసోమాటిక్కేనండి అంటారు. 90% కాదండి, 100% సైకోసోమాటిక్కే. మనసులో లేనిది దేహం మీద ఏ విధంగానో రిఫ్లెక్ట్ అవ్వదు అనేది ప్రతి ఒక్కరు గుర్తించండి ఫస్ట్. ఈ మైండ్ ఇంత స్థాయిలో, ఈ మైండ్ బాడీ ఇంత స్థాయిలో ఎఫెక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి బీజం ఈ ప్రాణ బాడీలో ఉంటుంది. ఈ ప్రాణ బాడీలో ఈ మైండ్ బాడీ సఫర్ అవ్వడానికి కావాల్సినటువంటి అంశాలు కేవలం ఈ ప్రాణ బాడీలో 10% ఉంటుంది. 100% ఉండదు. కేవలం 10% మాత్రమే, 5% మాత్రమే, 10%, 5% మాత్రమే ఉండేటటువంటి ఒక బీజ కారణం మైండ్ బాడీని పూర్తిగా కబళించి వేయగలదు. ఈ మైండ్ బాడీ పూర్తిగా దేహాన్ని కబళించి వేయగలిగేటటువంటి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని, పూర్తిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని, శరీరంలో వ్యాధికారక అంశాలని పూర్తి స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఈ మైండ్ బాడీ ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ప్రాణ బాడీలో, ఈ మెమరీ బాడీలో ఉండేటటువంటి ఆ 10% ఎఫెక్ట్ ఎక్కడి నుండి వస్తుందంటే, దీని సోర్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ సోల్ బాడీలో ఉంటుంది. సోల్ బాడీలో ఉండే సోర్సు 1%. 100% అనుకుంటే, బాడీ మొత్తం సోల్ బాడీ 100% అనుకుంటే 1% మాత్రమే మీ యొక్క ఈ మెమరీ బాడీని 10% ఎఫెక్ట్ చేయగలిగేలాగా, 5% ఎఫెక్ట్ చేయగలిగేలాగా 1% ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ సోల్ బాడీలో. ఈ 1% ఈ బ్రెయిన్ బాడీని 10% ఎఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ బాడీలో, ఈ మెమరీ బాడీలో 10% ఉండేటటువంటి వ్యవస్థ, వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ మైండ్ బాడీని పూర్తిగా కబళించి వేయగలదు. కబళింపబడినటువంటి ఈ మైండ్ బాడీ ఫిజికల్ బాడీని పూర్తిగా రోగగ్రస్తం చేస్తుంది. అయితే ఈ మొత్తానికి ఈ ఎనర్జీ బాడీతో సంబంధం ఉండదు. అది సృష్టిలో ఉండేటటువంటి ఒక గమ్మత్తైనటువంటి అంశం. ఎంత గొప్ప అంశం అంటే, ఇది సృష్టి మనకు అందించినటువంటి వరం అన్నమాట. హీలింగ్కి, హీలర్స్కి ఈ కీలకమైన అంశం తెలుసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఈ ఎనర్జీ బాడీకి ఏ విధమైనటువంటి రుగ్మతలు ఉండవు. ఈ ఎనర్జీ బాడీకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఏ కోశంలో కూడా
చిన్న అంశం, చిన్న పర్సంటేజ్లో కూడా ఇక్కడ ఎఫెక్ట్ ఉండదు. ఇది హీలింగ్కి భగవంతుడు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఈ ఎనర్జీ బాడీ. సో మన సమస్య ఈ సోల్ బాడీలో 1%, సోల్ బాడీలో ఉండేటటువంటి ఒక 1% వ్యవస్థ బలహీనం అవ్వడం అనేటటువంటి ఒక కారణం చేత ఈ బ్రెయిన్ బాడీలో 10% ఉండేటటువంటి ఒక వ్యవస్థ బలహీనం అవుతుంది. ఈ 10% వ్యవస్థే మైండ్ బాడీలో 100% వ్యవస్థల్ని బలహీనం చేయడం ద్వారా ఇది పూర్తిగా శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది. ఇదే క్రమం అండి. మన లోపల రుగ్మతలు రావడానికి, ఏ రుగ్మత అయినా కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఇంకేదైనా సరే, సమస్త రుగ్మతలు, దేహానికి పట్టిన ఏ రుగ్మతలైనా సరే, క్యాన్సర్ కావచ్చు, ఏదైనా సరే, ఈ క్రమాన్ని అనుసరించే మన బాడీ మీదకి ఇంపాక్ట్ కలుగుతుంది. ఇందులో ఏ విధంగానూ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది క్లియర్. అయితే హీలింగ్ ఎలా జరుగుతుంది? హీలింగ్ మన లోపల హీలింగ్ అనేది జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే బాడీ పూర్తిగా రోగగ్రస్తం అవుతుందో ఈ ఎనర్జీ బాడీకి ఈ ఫిజికల్ బాడీ డిస్కనెక్ట్ అవుతుంది. అంతేగాని ఈ ఎనర్జీ బాడీ బలహీనం అవ్వడం అనేది జరగదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. ఈ ఎనర్జీ బాడీతో ఫిజికల్ బాడీ డిస్కనెక్ట్ అయింది కాబట్టి ఈ రోగగ్రస్తమైనటువంటి శరీరాన్ని హీల్ చేసుకునేటటువంటి అవకాశం ఈ బాడీకి ఉండదు. ఎప్పుడైతే మనం షట్చక్ర సాధన ద్వారా ఎప్పుడైతే హీలింగ్, అది ప్రాణ హీలింగ్ కావచ్చు, కాస్మిక్ హీలింగ్ కావచ్చు, అది మీరు ఏదైనా సరే హీలింగ్ ప్రాసెస్లో రేకి హీలింగ్ కావచ్చు, హీలింగ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ ఫిజికల్ బాడీని ఈ ఎనర్జీ బాడీతో అనుసంధానం చేసే ప్రక్రియ. కాస్మిక్ హీలింగ్లో పద్ధతి వేరుగా ఉండొచ్చు, ప్రాణ హీలింగ్లో మెథడ్స్ వేరుగా ఉండొచ్చు, రేకీలో మెథడ్స్ వేరుగా ఉండొచ్చు, చీలో వేరుగా ఉండొచ్చు. రకరకాల హీలింగ్ ప్రాసెస్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటి ఉద్దేశం ఒకటే, ఫిజికల్ బాడీని ఎనర్జీ బాడీతో అనుసంధానం చేయడమే. ఎప్పుడైతే ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీతో అనుసంధానం అయి ఉంటుందో వెంటనే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది, సెల్ఫ్ ప్రోగ్రామ్డ్ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హీలింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో శరీరంలో ఉండేటటువంటి రుగ్మత, ఏదైతే మొండి రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటికి కారణమైనటువంటి ఈ సోల్ బాడీలో ఉండేటటువంటి 1%ని ముందుగా రిమూవ్ చేసేస్తుంది. అది ఫస్ట్ జరిగేటటువంటి అంశం. తర్వాత రెండో స్థాయిలో హీలింగ్ ప్రాసెస్లో ఈ ప్రాణ శరీరంలో ఈ మెమరీ బాడీలో ఉండేటటువంటి బలహీనమైనటువంటి 10% వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తుంది. ఆ 10%ని క్యూర్ చేస్తుంది. ఆ తర్వాత మైండ్ బాడీని పూర్తి స్థాయిలో బలంగా చేస్తుంది, శక్తివంతం చేస్తుంది. తద్వారా ఫిజికల్ బాడీలో ఉండేటటువంటి సమస్యలు తగ్గుతాయండి. ఇదే హీలింగ్ ప్రాసెస్. ఇది న్యాచురల్గా మనకి సృష్టి అందించినటువంటి ఒక హీలింగ్ ప్రాసెస్. హీలింగ్ ప్రాసెస్లన్నీ ఇలానే జరుగుతాయి. ఇలా కాకుండా వేరుగా జరిగే అవకాశం లేదు. మీరు ఏ హీలింగ్కి వెళ్ళినా, ఏ విధమైనటువంటి హీలింగ్లో జరిగినా ఇదే విధంగా ఉంటుంది. వాళ్ళు వేరే దేశస్తులైనా సరే ఇదే విధమైనటువంటి ప్రాసెస్నే చెప్పాల్సి ఉంటుంది. మన సనాతన సంస్కృతి కూడా, మన ఋషులు కూడా ఇదే విధమైనటువంటి హీలింగ్ ప్రాసెస్నే మనకు అందించారు. కాస్మిక్ హీలింగ్లో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. కాకపోతే కాస్మిక్ హీలింగ్లో మన యొక్క నేతృత్వం, మన యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. కాస్మిక్ హీలింగ్లో వేరే హీలింగ్లో మన నేతృత్వం, మన ప్రమేయం ఉండదు. కాబట్టి అదొక్కటే అక్కడ ఉండేటటువంటి వ్యవస్థ. మన నేతృత్వం, మన 5 బాడీస్ని చక్కగా క్రమబద్ధీకరించుకుంటూ అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి ప్రక్రియ ఈ షట్చక్ర సాధన. కాబట్టి మనకి తెలుస్తుంది, మనమే సెల్ఫ్ ప్రోగ్రామ్డ్ హీలింగ్ని స్టార్ట్ చేసి చక్కగా గొప్ప శరీరాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. మన దేహాన్ని శక్తివంతంగా మళ్ళీ మనం డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఈ హీలింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సరేనండి, ఈ హీలింగ్ మేము చెయ్యం, మేము బయట మందులే వాడతాం. చూడండి, ఒక నమ్మకంతోనే మీరు ఆ మందులు వేసుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ మందుల మీద మీకు నమ్మకం లేదనుకోండి, ఆ మందులు పనిచేయవు. 100% మందులు పనిచేయవు. ఒక హాస్పిటల్కి వెళ్తారు, ఆ హాస్పిటల్లో వాడతారు, ఆ హాస్పిటల్ మందులు వాడకపోయేసరికి డాక్టర్లను చేంజ్ చేస్తుంటారు. ఎంతమంది పేషెంట్స్, ఎంతమంది డాక్టర్లను చేంజ్ చేస్తుంటారో మనకు తెలియదా? మందుల్లోనా డాక్టర్లలోనా ఉంటుంది? డాక్టర్లను చేంజ్ చేసినంత మాత్రం మందులు అవే కదా, మెడిసిన్స్ అయితే అవే కదా, వ్యవస్థ అయితే అదే కదా. కానీ మనకు అక్కడ నమ్మకం కుదరకపోవడం, ఇక్కడ నమ్మకం కుదరడం అనే అంశాల చేతనే మనం మతాలు మారినట్టుగా డాక్టర్లను మారుస్తూ ఉంటాం, వైద్యాలను మారుస్తూ ఉంటాం. మీ నమ్మకమే మీకు బలం అనేది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో మీరే మీకు బలం అనేటటువంటి అంశాన్ని కూడా అందుకుంటారు.
మీ లోపల ఉండేటటువంటి ఈ హీలింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకొని చక్కటి విధానంతో ఫస్ట్గా సెల్ఫ్ ప్రోగ్రామ్డ్ హీలింగ్కి మీరు ప్రాధాన్యత ఇస్తే మన శరీరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఒక క్రమమైనటువంటి హీలింగ్ ప్రాసెస్కి వ్యతిరేకం కాకుండా మనం ఉంటాము. వ్యాధి ఏదైనా సరే విపరీతం కాకుండా ఉండడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. మేము ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి అంశాలకు వ్యతిరేకం కాదు, కానీ ఇంటర్నల్ వ్యవస్థల్ని అనుకూలంగా చేసుకోవడానికి మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. అందువల్లే మా స్పీచ్ల్లో బహిర్గతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలను మేము ఎప్పుడు కూడా ప్రమోట్ చేసేటటువంటి వ్యవస్థ ఉండదు. మీరు మన చిద్గురు గీత యూట్యూబ్ వీడియోస్ని కనుక మీరు చూస్తే ఎప్పుడూ కూడా బహిర్గతమైనటువంటి అంశాలని, సామాజికమైన అంశాలను మేము ప్రమోట్ చేయం. ఎందుకంటే మీ లోపల ఉండేటటువంటి అంతర్గత వ్యవస్థను బలోపేతం చేసినప్పుడు బహిర్గతమైనటువంటి బలహీనతలు ఆటోమేటిక్గా తగ్గుతాయి అనేది మా అపారమైనటువంటి నమ్మకం. సో ఈ విధంగా హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ హీలింగ్ ప్రాసెస్కి అనుగుణంగా కాస్మిక్ హీలింగ్ అనేది ఉంటుంది. చక్కగా మీరే మీ ఎనర్జీని అంచనా వేసి ఎక్కడ ఏ వ్యవస్థలో ఎంత స్థాయిలో బలహీనత అయిందనేది గుర్తించి మీ ఎనర్జీస్ని మీరే డెవలప్ చేసుకునే విధంగా షట్చక్ర సాధన మేము రూపొందించాం. ప్రమాణాలతో, హేతుబద్ధతో, పరిశోధనాత్మకతతో, పూర్తి స్థాయి ప్రభావాత్మకంగా ఉండేటటువంటి ఒక సాధన ఈ షట్చక్ర సాధన. మీకు ప్రతి విషయాన్ని A to Z కూలంకషంగా మీ సమస్యను అర్థం చేసుకొని ఈ షట్చక్ర సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మన సమస్యలను మనం ఈ షట్చక్ర సాధనతో తొందరగా తగ్గించుకోవచ్చు, ఎలా ఇంటర్నల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవచ్చు, ఇలాంటి A to Z అన్ని అంశాలని దగ్గర నుండి గైడ్ చేస్తాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం, షట్చక్ర సాధనని. ఈ షట్చక్ర సాధన మీ ఇంటర్నల్ ఎనర్జీస్ని డెవలప్ చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి శక్తివంతమైనటువంటి దేహాన్ని పనిసరిగా అందిస్తుంది. ఆ తర్వాత మేము అందించే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కావచ్చు, క్రియాయోగ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి, ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సాధనలో మరింత ఆసక్తిని పెంపొందించడానికి, సాధన చేయడానికి కావాల్సినటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఈ విధమైనటువంటి అంశాలు మీకు అందిస్తాయి. కాబట్టి త్వరలోనే 24వ తేదీ మన షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమం సెకండ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది. చక్కగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఈ రోజు నుండి పర్సనల్ సెషన్ తీసుకోండి. 1-to-1 సెషన్ అనేది తీసుకుంటున్నాం. చక్కగా పర్సనల్ సెషన్లో మీ ఆరోగ్య విషయాలని, సామాజిక అంశాలని, అన్ని అంశాలను తెలుసుకొని మీ ఎనర్జీస్ ఎక్కడ ఏ స్థాయిలో బలహీనమైనాయో అర్థం చేసుకొని దానికి తగ్గ గైడెన్స్ అందించే విధంగా నూతనంగా, వినూత్నంగా మీకు పూర్తి స్థాయి లాభాలు కలిగేలాగా, ఫలితాలు కలిగేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అందరూ తప్పనిసరిగా ఆదరించి ప్రోత్సహిస్తారని, ఈ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు మీరు అందుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఓం తత్సత్.